ఏంటక్క ఇంతసేపు దండం పెట్టుకుంటున్నావు? ఏం కోరేసుకుంటున్నావు ఏంటి దేవుడిని? అదా ఇప్పటికి 2 times బర్డ్స్ని మార్చాల్సి వచ్చింది కదరా. ఈసారైనా కరెక్ట్ అయిన బర్డ్స్ 2 వస్తే బెటర్ అని దేవుడికి చెప్పుకుంటున్నాను. ఈసారైనా ఇన్వెస్ట్మెంట్ కదా హర్ష, ఏదైనా తక్కువ కూడా కాదు. అంటే నాకు ఎక్కువ, ఎందుకంటే హౌస్ వైఫ్కి నాకుండవుగా అమౌంట్ బాగా ఇవ్వాలి. ఆ డబ్బులు వేస్ట్ అవ్వకుండా ఆ ఇన్వెస్ట్మెంట్ అలా వచ్చేస్తే చాలు. అదే దండం పెట్టుకుంటున్నా. అదేంటక్క దేవుడికి వేయాల్సిన అక్షింతలు నీకు నువ్వు వేసుకుంటున్నావు? ఇవి నోమక్షింతలు హర్ష. 7 శనుల వ్రతం చేశాను కదా, ఆ తర్వాత రోజు చిత్రగుప్తుడి నోము కోసం సంకల్పం తీసుకున్నాను. దాని సంగతి నెక్స్ట్ వీడియోలో చెప్తాలే. ఇంతకీ పేరెంట్స్ మీద డిఎన్ఏ ఇది ఇచ్చావు కదా, అది వచ్చింది మన సబ్స్క్రైబర్స్కి అప్డేట్ చేసావా? ఇంకా లేదు, ఇప్పుడు అదే చెయ్యాలి. ఇదేనండి డిఎన్ఏ రిపోర్ట్. ఇది చూసిన తర్వాత మైండ్ అసలు ఏం పనిచేయలేదు. నిజంగా చాలా షాక్ అనిపించింది. ఈ లవ్ బర్డ్స్ 2 మేల్ అండ్ ఫీమేలే, కానీ వెరైటీస్లో వేరు. వీటిని చాలా క్లోజ్ అయిపోయినాయి, బట్ ఉంచిన వాటి నెక్స్ట్ జనరేషన్ అనేవి ఫెర్టైల్ అయ్యేటట్లు లేవు. దానివల్ల వేస్ట్ తప్ప ఇంకేం లేదు. నేను అనుకున్నది జరగదు. ఈ 2 క్లోజ్ అయినా మరి తప్పట్లేదు, ఇచ్చేయాల్సి వస్తుంది. ఈ ఎల్లోదేమో మేల్, గ్రీన్దేమో ఫీమేల్ అంట. అండ్ నా దగ్గర ఉన్న బడ్జీస్ 2 కూడా ఫీమేల్స్ రావడం చాలా షాకింగ్ ఉంది. జున్ను మున్ను అని పేరు పెట్టుకున్నందుకు కూడా ఒకటి మేల్ అవ్వలేదు. ఈ ఎల్లోది ఫీమేలే, బ్లూది ఫీమేలే అంట. నేను మా అమ్మ వాళ్ళ ఊర్లో తీసుకున్న ఈ ఎల్లో బడ్జీ, అది మేల్ అని చెప్పి ఇచ్చారు, కానీ అది కూడా ఫీమేలే. వీటిని ఆల్రెడీ మనోజ్ పెట్ స్టోర్ వాళ్ళతో మాట్లాడినట్టే ఈ 2 తీసుకుంటానన్నారు. నేను ఏ బర్డ్స్ని ఉంచుకుంటాను, ఏ బర్డ్స్ని రిటర్న్ చేసేస్తాను చిన్న గెస్ట్ చేసి కామెంట్ చేసేయండి.